బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తూ సౌత్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థగా లలితా జ్యువెలరీ గుర్తింపు పొందింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం మొత్తం 61 స్టోర్లను నిర్వహిస్తోంది. మెట్రో సిటీలతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ ప్రజాదరణ పొందిన లలితా జ్యువెలరీ తమ కంపెనీ నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతుంది. అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లలితా జ్యువెలరీ సంస్థ ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి 1700 కోట్ల రూపాయలను సమీకరించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14న యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రారంభం కానుంది. ఆగస్టు 17న పబ్లిక్ సబ్స్క్రిప్షన్ ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కో షేర్ ధరను 190 నుంచి 201గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో మొత్తం 74 షేర్లతో ఒక లాట్ ఉండనుంది. సుమారు 11,250 కోట్ల రూపాయలను మార్కెట్ విలువలతో లలితా జ్యువెలరీ ఐపీఓకు రానుంది. పబ్లిక్ ఇష్యూలో 1200 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయడంతో పాటు 500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను జ్యువెలరీ రిటైల్ నెట్వర్క్ను విస్తరించడంతో పాటు కొత్త స్టోర్ల ఏర్పాటుకు లలితా జ్యువెలరీ వినియోగించుకునుంది.